చురుకుగా పనిచేసేటటువంటి ఒక కుర్రవాడిని గురించి ఈ స్టోరీ. అదొక సూపర్ మార్కెట్. వర్షం పడుతుంది బయట, కాబట్టి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సేల్స్ బాయ్స్ అండ్ సేల్స్ గర్ల్స్ అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఒక చోట. అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయంలో బయట ఒక కారు వచ్చింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కానీ ఆ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వారిలో ఒక వ్యక్తి మాత్రం తన కన్ను ఎంట్రన్స్ మీదే ఉంది. పార్కింగ్లో ఒక కారు వచ్చింది. ఈ కుర్రవాడు చురుకైన వాడు, తనకిచ్చిన బాధ్యత పట్ల బాధ్యత కలిగిన వాడు. ఆ కారు వచ్చేసరికి గబగబా వెళ్ళాడు. వర్షం పడుతున్నసరికి అక్కడ ఒక గొడుగు తీసుకున్నాడు. ఆ కారులో ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ బయటకు వచ్చింది. గబగబా వెళ్ళి గొడుగు పట్టాడు. మేడం రండి మేడం అని చెప్పి గొడుగు తీసుకుని ఆమె పైన గొడుగు వేసి చక్కగా లోపల తీసుకొచ్చాడు. ఆ గొడుగు పక్కన పెట్టేశాడు. మేడం మీకేం కావాలో చెప్పండి, ఆ లిస్ట్ నాకు ఇచ్చేసేయండి, మీరు ఇక్కడ కుర్చీలో కూర్చోండి, నేనే మీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ట్రాలీలో పెడతానని చెప్పి తన చేతిలో లిస్ట్ తీసేసుకున్నాడు. గబగబా ట్రాలీ తీసుకెళ్ళాడు. ఏమేమి కావాలో అవన్నీ ట్రాలీలో వేసేసాడు. 10 నిమిషాల్లో మొత్తం అన్నీ తీసుకొచ్చేసాడు. అన్నీ టిక్ పెట్టేసుకున్నాడు. మేడం మీకు కావాల్సినవన్నీ నేను టిక్ పెట్టేశాను, అన్నీ మా దగ్గర ఉన్నాయి. తనే బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాడు, బిల్లింగ్ చేయించేశాడు. మేడం 35,000 రూపాయలు అయింది, మీరు ఇస్తే నేను మనీ కట్టేస్తాను. ఆ మేడం మొత్తం గమనిస్తూ ఉంది. ఆ సూపర్ మార్కెట్లో ఎంతమంది సేల్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు? ఇంచుమించు 20 మంది ఉన్నారు. మరి 20 మందికి లేనటువంటి శ్రద్ధ, చురుకుదనం ఈ కుర్రోడికి ఎలా వచ్చింది? వీళ్ళెవ్వరూ నేను రావడం గమనించాల, ఈ కుర్రోడు గమనించాడు. వర్షం పడుతున్న విషయం ఈ కుర్రవాడికి తెలుసు కాబట్టి గొడుగు తీసుకొచ్చాడు. ఎవరు గొడుగు తీసుకురాలా. నన్ను లోపలికి తీసుకొచ్చి చక్కగా కూర్చోబెట్టాడు. ఎవరు నన్ను కూర్చోబెట్టలా. నా చేతిలో ఉన్న చీటీ తీసుకున్నాడు. తానే మొత్తం ఎలాగూ షాప్ అంతా ఖాళీగా ఉంది, అందరూ ఖాళీగా కూర్చున్నారు. తానే వెళ్ళి షాపింగ్ మొత్తం చేసేసాడు. బిల్లు కూడా కట్టేశాడు. తీసుకొచ్చి రిసీట్ ఇచ్చేశాడు. మేడం మీరు గొడుగు వేసుకుని వెళ్ళండి మేడం, నేను తీసుకొచ్చి కారులో ఈ సరుకులని పెట్టేస్తానని చెప్పి తానే ట్రాలీ తీసుకొచ్చేసాడు. తాను తడుస్తున్నా సరే ఆ సరుకులను తీసుకొచ్చేసి ఆ ట్రంక్లో పెట్టేశాడు. ఆ ట్రంక్ వేసి థ్యాంక్స్ మేడం, మా సూపర్ మార్కెట్కి వచ్చి షాపింగ్ చేసినందుకు థ్యాంక్స్ మేడం చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ షాప్ ఓనర్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. నాకు మీ సూపర్ మార్కెట్ నుంచి సుమారు 30 లక్షల రూపాయల సరుకులు కావాలి అని చెప్పి ఆర్డర్ వస్తే అతనికి అర్థం కాల. 30 లక్షల రూపాయల సరుకు ఏమిటి, ఈ ఆర్డర్ ఏమిటి అని చెప్పి ఆ లెటర్ తీసుకుని చాలా సంతోషిస్తే కింద నోట్ అని రాస్తుంది, ఒక గమనిక అని చెప్పి. ఏమిటంటే మీ షాప్లో ఈ వ్యక్తి ఆమె వెళ్తూ పేరు తెలుసుకుంది. ఏం పేరు బాబు నీ పేరు? అతని పేరు చెప్పాడు. ఆ పేరు తీసుకుంది. ఈ పలానా కుర్రవాడి పేరు, లెట్ us say విజయ్ శేఖర్ అనేటువంటి కుర్రవాడితో ఈ స్టాక్ అంతా మాకు పంపించండి. అంతేకాకుండా ఆ విజయ్ శేఖర్ అనే వ్యక్తిని నేను కోరుకుంటున్నాను, అతన్ని నా దగ్గర పనిలో పెట్టుకుంటాను. మీకు అభ్యంతరం లేకపోతే ఆ సేల్స్ బాయ్ని మాకు పంపించేసేయండి. 30 లక్షల రూపాయల స్టాకు, 30 లక్షల రూపాయల వ్యాపారం. ఈ కుర్రోడు పోతే ఏముంది, 10,000 రూపాయలు జతగాడు అని చెప్పి ఆ కుర్రవాడిని ఇచ్చి ఆ 30 లక్షల రూపాయల స్టాక్ పంపించేశారు. ఆ స్టాక్ ఈ కుర్రవాడు తీసుకెళ్ళాడు. అది ఒక పెద్ద ఇండస్ట్రీ, 100,000 మంది స్టాఫ్. ఆ స్టాక్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఎవరిని కలవాలి అని చెప్పంటే అందులో రాసుంది పలానా వారిని కలవాలని చెప్పి. ఆ లెటర్ పట్టుకుని వెళ్తే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో కాదు, ఆ రోజు కారులో వచ్చినటువంటి ఆ మేడం. వెళితే అక్కడ మేడం కూర్చుంది. మేడం మీరా మేడం, బాగున్నారా మేడం? బాగున్నానయ్యా. స్టాక్ అంతా వచ్చిందా? స్టాక్ అంతా వచ్చింది. మేడం మీరు సేల్స్ బాయ్గా ఉన్న నన్ను అక్కడ కాదని చెప్పి ఇక్కడ ఏదో మీరు పని ఇస్తానన్నారట, మా బాస్ పంపించారు మీ దగ్గర పని చేయమని. చెప్పండి మేడం, ఆఫీస్ బాయ్గా చేయమంటారా, లేకపోతే మీ కారు ఏమైనా క్లీన్ చేయమంటారా, మీ రూమ్ ఏమైనా క్లీన్ చేయమంటారా, ఏం చేయమంటారో చెప్పండి మేడం అని అంటే, రా చూపిస్తారు ఏం చేయాలో అని. తను లేచింది. పక్కనే ఒక క్యాబిన్ ఉంది. ఆ క్యాబిన్ బయట ఒక పేరు ఉంది, మిస్టర్ విజయ్ శేఖర్, జనరల్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ. తనకేమి అర్థం కాల. మేడం జనరల్ మేనేజర్ అని పెట్టారు ఏమిటి? ఎస్, ఈ రోజు నుంచి మా కంపెనీకి నువ్వు జనరల్ మేనేజర్. ఆ స్తోమత కానీ, ఆ అర్హత కానీ, ఆ ఎడ్యుకేషన్ కానీ నాకు లేదు మేడం.
ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళల్లో నీలో ఉన్న చురుకుదనాన్ని చాలా తక్కువ మందిలో చూశాను. ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా నీలో కస్టమర్ పట్ల ఉన్న కేర్ ఏమిటో నేను చాలా తక్కువ మందిలో చూశాను. ఒక కస్టమర్ని అర్థం చేసుకున్నావు, ఆ కస్టమర్కి కావాల్సింది ఏంటో నీకు తెలుసు. ఆ కస్టమర్ పట్ల నువ్వు చూపించిన కేర్ ఈ కంపెనీ పట్ల చూపిస్తే చాలు, ఇక నుంచి నువ్వు నా కంపెనీకి జనరల్ మేనేజర్వి. చురుకుగా ఉండడము ఆశీర్వాదం, ఆధిక్యత. సహోదరి సహోదరులు, ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ చురుగ్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. మీకు ఇచ్చినటువంటి పనిని శక్తివంచన లేకుండా చేయండి. ప్రసంగిలో మాట ఉంది, నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తివంచన లేకుండా చేయి. కానీ ఈరోజు మనలో చాలామంది సోమరోళ్ళు ఇవాళ చేయాల్సిన పనిని రేపటికి పోస్ట్పోన్ చేస్తారు, ఈరోజు కాలక్షేపం చేస్తారు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారా? ఆ ఉద్యోగాలు చేసే చోట మీరు ఒక మంచి పని చేయండి. కల్వరి టెంపుల్లో దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు తప్ప మరి దేనికోసం కూడా మీ సెల్ ఫోన్ ఓపెన్ చేయకండి. ఉద్యోగ రీత్యా సెల్ ఫోన్ వాడడం అవసరమైతే సెల్ ఫోన్ వాడండి, ఉద్యోగానికి సంబంధించింది కాకుండా మరి దేనికి సెల్ ఫోన్ వాడకండి.